జై శ్రీరామ్. నాకు తెలిసిన ఒక వ్యక్తి నాకు బాగా పరిచయం. ఆయన మన క్లాస్లో ఎప్పుడు చెప్తామే, మనకు రావడం అనేది ఇవ్వడంలోనే ఉంది అనే ప్రిన్సిపల్ చాలా గట్టిగా మనం క్లాస్లో చెప్తూ ఉంటాం. ఆ వ్యక్తికి లా ఆఫ్ అట్రాక్షన్, ఈ ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఏమీ తెలియవు. ఆయనతో నేను కలిసి టీ తాగడానికి వెళ్ళాం. టీ తాగితే అతను మాతో పాటు ఇంకొక నలుగురికి టీ చెప్పాడు. సరే, కాసేపు తర్వాత మళ్ళీ ఇంకొక టీ స్టాల్కి వెళ్ళాం. అక్కడ కూడా అతను అలాగే చేశాడు. ఇంచుమించు నేను ఉండగానే అతను 10-15 మందికి టీ ఇప్పించాడు. తర్వాత ఏంటి ఇంతమందికి టీ ఇప్పిస్తున్నావు, ప్రతిరోజు ఇప్పిస్తే నీకు ఎంత బిల్ అవుతుంది ఏంటి అని అడిగాను. ఆయన చెప్పాడు, నెలకు ఒక 6,000 రూపాయలు టీ నాకు బిల్ అవుతుంది అని చెప్పాడు. ఏంటి కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు అంతలా చేస్తున్నావు అని అడిగితే అతను చెప్పింది ఏంటంటే, నేను కొంత స్టడీ చేశాను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు అతను. నేను ఎప్పుడైతే ఒక నలుగురికి టీ ఇప్పించి నేను డే స్టార్ట్ చేస్తాను, ఆ రోజు నాకు చాలా బాగుంటుంది, మంచి లీడ్ కన్వర్సేషన్ జరుగుతుంది, నాకు మంచి ఆ రోజంతా నాకు ఏదో ప్రొడక్టివ్గా ఉంటుంది. ఇది నేను గమనించాను. కాబట్టి నేను ఒక సెంటిమెంట్గా, ఒక అలవాటుగా పెట్టుకున్నాను. నేను ప్రతిరోజు కూడా టీ తాగడానికి వస్తే ఒక నలుగురికి టీ ఇప్పించడం, అక్కడ ఎవరైతే ఉంటారో అంటే అతనికి పరిచయం ఉన్న వ్యక్తే, లోకల్ కదా, చిన్న టౌన్ కాబట్టి అతనికి పరిచయం, ఎవరు కనపడినా రమ్మండం, టీ ఆఫర్ చేయడం, ఇలా చేస్తున్నాను. కాబట్టి అప్పుడు నేను చెప్పాను, మేము కూడా మా క్లాస్లో కూడా మనకు రావడం అంతా ఇవ్వడంలోనే ఉంటుందని నేను చాలా బలంగా నమ్ముతాం. కాబట్టి ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి, అతనికి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏమీ తెలియదు, కానీ అతను సరైన ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నాడు. మనకు రావాలి అంటే మనం ఎక్కడో చోట ఎవరికి ఇవ్వాలి ముందు. ఇప్పుడు మనకు పెద్దలు ఎప్పటి నుండి చెప్తున్నారు కదా, అంటే వీడు పెట్టి పుట్టాడని చెప్తున్నాడు. అంటే పెట్టి పుట్టడం అంటే ఏంటి, ఇంతకు ముందు ఎక్కడో ఏ జన్మలో ఇచ్చి వచ్చాడు కాబట్టి ఇప్పుడు అతనికి అంతా వస్తుంది, దాని అర్థం. అంతేగాని ఇప్పుడు మనం పెడితే మళ్ళీ నెక్స్ట్ బర్త్కి వెళ్ళిపోతుందని కాదు. అంటే ఈ రోజు ఇచ్చేది చేసింది మనకి రేపు వస్తుంది. అంటే గతంలో మనం చేసినవి ఏమైనా ఉంటే ఇప్పుడు మనకు వస్తుంది, ఇప్పుడు మనం చేస్తే భవిష్యత్తులో మనకు వస్తుంది. ఇది కర్మ సిద్ధాంతం. కాబట్టి ఆ సిద్ధాంతాన్ని మనము డబ్బు విషయంలో సక్రమంగా విశ్వాసంతో మనం ఆచరిస్తూ ఉంటే మన జీవితంలో ఒక ధన సమృద్ధి పుష్కలంగా పెరుగుతుంటుంది. కాబట్టి మర్చిపోకండి, మనకు రావడం అంతా ఇవ్వడంలోనే ఉంది. పదే పదే ఈ మాట చెప్పుకోండి, మనకు రావడం ఇవ్వడంలోనే ఉంది. స్వస్తి.